అసలు అంటే హరిబాబు వైజాగ్లో ఉంటారా? నేను వైజాగ్లో ఉన్నా, మా అన్న హైదరాబాద్లో ఉంటాడు. మేము మా చెల్లెని మా బావని నమ్మి మా అమ్మని మా నాన్న కూడా సైడ్ పోయినాం. వాళ్ళని నమ్మి వీళ్ళని సైడ్ పోయినాం. వాళ్ళ ముగ్గురు కోసం నా బావను నేను అనుకున్నా, కానీ వాడు చంపేసి వెళ్ళిపోయాడు. వాడు దేని కారణంగా ఎప్పుడైనా అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వైష్ణవిని ఎప్పుడైనా చెప్పేదా ఇట్లా హరిబాబు ఇట్లా చేస్తా? అసలు దానికి కష్టం తెలియదు, నష్టం తెలియదు, లొల్లి తెలియదు, గొడవ తెలియదు, ఇంకేం తెలియదు అన్న. ఫస్ట్ పానం కంటే ఎక్కువ చూసుకున్నాం తప్ప ఇంకేం తప్పు చెప్పలేదు దాని గురించి. మంచిగా బతాయి అలా అని చెప్పేసి మేము కావాల్సింది అల్లి ఇచ్చినాం. ఇప్పుడు మాకు ఇప్పుడు వాడు చంపేసి వెళ్ళిపోయిందా, పోయి జైల్లో వారేసిర్రా, జైల్లోకి మాకు సంబంధం లేదు. వాడు బయటకు రావాలా, లేదంటే మీరు ఎన్కౌంటర్ చేయాలా, లేకుంటే ఉరి శిక్ష పడాలా. అప్పటిదాకా మేము ఏమైనా సరే కోర్టుల బస్ స్టాండ్లోనే కూర్చుంటాం. అత్తున్నాం ఇప్పుడు నలుగురు వాళ్ళ అమ్మ, 2 అన్నలు, ఆడు సావాల్సిందే. ఫస్ట్ ఆయన సావు, వాళ్ళ అమ్మ సావు నుంచి చూడాలా. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిండ్రు అంటే పరిణామాలు మారినాయి. ఇంటికి పోతే కూడా మీ చెల్లెని కొట్టారు, ఎలా కొట్టారు అంటే మీకు చెప్పుకుందా అంటే అన్న ఇట్లా వైజాగ్లో అరే గిట్ల వేసారు అంటే, అమ్మ పొంది చిన్న గొడవలు అవుతాయి, సరే కారపడి వచ్చినా ఆమెకి ఏమనిపించిందో పొంది, నువ్వు టెన్షన్ పడకమ్మా నేను ఉన్నా నీకు అని చెప్పేసి మాట్లాడినా, మసాలా మాట్లాడినా. తర్వాత మళ్ళా మాట్లాడినా, ఆయన కూడా మాకే సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడిండు. తర్వాత అమ్మకి ఫోన్ చేసిన, వాళ్ళ అమ్మ నాతో కూడా మాట్లాడింది. ఫుల్ డేంజర్గా తిట్టింది నన్ను కూడా. ఎందుకులే ఇంకా ఆమెకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఫోన్ కొట్టి అడిగిరా మీరు మరి బావా మరి మీరు ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు మరి ఎందుకు మరి మాట్లాడానా, నీకు ఏమైనా ఇష్టం లేకుంటే ఇప్పుడు పెళ్ళైంది, ప్రెగ్నెన్సీ అయింది, ఇప్పుడు కూడా వెళ్ళిపో, నో ప్రాబ్లం. ఒకవేళ నీకేమన్నా కావాలంటే అడుగు, నీకేమన్నా ఇంకా చేయాలనుకుంటే, లేకుంటే నీ వెనుక పెళ్ళి కాకముందుకు ఏమైనా కేసులు ఉన్నాయా, లేకుంటే ఏమైనా పగలు ఉన్నాయా, లేకుంటే నేను వాళ్ళని చంపాలనుకుంటురా, నీకేమైనా ఆపద ఉందా, ఏమైనా కష్టం ఉందా, అవి కూడా చెప్పు. అన్నిట్లో నేను ముంగడు ఉంటా, నేను చూసుకుంటా, నేను చూసుకోకపోతే అప్పుడు అని బావా అని చెప్పిన. అన్ని మంచిగా మాట్లాడినా, అన్నిటికీ బరబర మాట్లాడాడు. సడన్గా చంపేసిపోయాడు. అంటే ఈ చంపే కంటే ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ఏమైనా చెప్పుకుందా వైష్ణవితో? నేను రేపు చచ్చిపోతున్నాగా కంటిన్యూగా నాతోనే మాట్లాడింది. చెప్పుకోవడం ఏం లేదు, నాతో కంటిన్యూగా పర్ఫెక్ట్ ఏమని మాట్లాడింది. అరే అన్నా నువ్వు బాగా లాంగ్ ఉంటున్నావురా, పైసలు లేవురా మన దగ్గర, మనం మంచి బతకలేమురా, నువ్వు బాధపడకురా, పైసలు బాగా లప్పులు అయినావు, నువ్వు రారా, ₹1,00,000 పెట్టైనా సరే నేను దేశం పంపిస్తాను ఆ పైసలతోటి, నువ్వు బతుకు రారా, 2 బిడ్డలు పుట్టిరా, ఎట్లా బతుకురా, నాకు ధైర్యం చెప్పింది. నాకు ఫుల్ ధైర్యం చెప్పి ఆ బాగా మాట్లాడిన తోటి అని అమ్మని అండబెట్టి నడి రోడ్డు అలా మాట్లాడింది. అలా మాట్లాడి అందరు మాట్లాడారు పేరు. ఇప్పుడు కావాల్సింది మాకు ఒకటే, అయితే ఆయన సావు నడి రోడ్డు మీద పోయాలా, లేకుంటే ఎన్కౌంటర్ కూడా అయింది కాదు, 100 బుల్లెట్ దిగాలానికి. వైష్ణవి చనిపోయిన తర్వాత ఎవరు ఫోన్ చేసిర్రు? మా అన్న, మా పెద్దమ్మ కొడుకు మా చెరన్న ఫోన్ చేసిండు. నేను పడుకునే ఇంకా లేవలేదు, సడన్గా ఫోన్ చేసి తమ్మా చచ్చిపోయింది అన్నాడు. ఏం చచ్చిపోయిందని అన్న, సంథింగ్ ఏమన్నా బయటకు పోతారు కదా, చచ్చిపోయిందంటే ఏం చచ్చిపోయిందన్న, లేదురా చెల్లెలేదురా అన్నాక నా పానం పోయిందన్న. అయిపోయింది అప్పటికే సాంగ్ గుద్దుకొని చచ్చిన. తర్వాత వెంటనే కారుకు ఫోన్ చేసుకొని ఆన్ ద స్పాట్ 10 గంటలలో ఇక్కడికి వచ్చేసిన. 750 కిలోమీటర్లు మా అత్తమ్మ, 750 కిలోమీటర్లు 10 గంటలలో ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాక నా పానం పోయింది. ఆ సగం దూరం వచ్చేదాకా కూడా నాకు తెలియదు మా బావ చంపిండు అని. ఎట్లా చచ్చిపోయింది అన్న బాధనే ఉన్నాయి. అప్పటిదాకా బాగా చచ్చిపోయింది లేదు. సగం దూరం వచ్చినాక ఫోటోలు వీడియోలు చూస్తే ఈడీ చంపేసిండా అని నాకు మైండ్ పని చేయలేదు. ఇంత మంచిగా చూసుకుని ఇట్లా చంపేసిండు. మా పానాలు వేనే అన్న, మా బాడీలు బతికే. ఇప్పుడు అసలు మా దగ్గర పానాలు లేవు, దుఃఖాలు వీకినాయి, పానం పోయింది, ముఖం లేదు, పానం లేదు. మాకు కావాల్సింది ఇప్పుడు అలా ఫ్యామిలీ కావాలా. లేదనుకో ఇవాళ నా సెల్లని చంపేసిరు, ఒకవేళ మేము ఇట్లా వేసి పెట్టినాం అనుకో నా తల్లిదండ్రులను చంపేస్తారు. మమ్మల్ని ఇట్లా చేసిరు వీడియోలో పెట్టిరు అని చెప్పేసి మమ్మల్ని చంపేస్తారు. ఇప్పుడు మాత్రం మేము వినేదే లేదు. అయితే వాళ్ళు చావాలా, అయితే మేము చావాలా, అంతే, ఫేస్ టు ఫేస్. ఇట్లోనే హరిబాబును వైష్ణవిని ఇద్దరిని కూడా ఇదే ఇంట్లో కాపురము ఉంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదట ఇటు తల్లిదండ్రులు ఇటు వైష్ణవి హరిబాబు వివాహానికి ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా కానీ హరిబాబు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం. ఎందుకంటే వైష్ణవిని హరిబాబే ఇటు ప్రేమిస్తున్నానని చెప్పి వెంబడి పడడం, ఇంటికి వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇటు వీళ్ళు హరిబాబును మొదట ఇష్టం లేకున్నా కానీ తర్వాత ఊకే పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పడంతో ఇంట్లో వారు అందరూ కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. ఒప్పుకున్న తర్వాత ఇదే ఇంట్లో వారిని కాపురానికి కూడా తీసుకువచ్చి ఇదే ఇంట్లో ప్రస్తుతం మనము ఈ ఉన్నటువంటి గది ఏదైతే ఉందో ఈ గదిలోనే హరిబాబు వైష్ణవిని దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఆనవాళ్ళు మొత్తం కూడా
ఇటు మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం కూడా చూడవచ్చు. ఇదే రూమ్ లోపల ఇక్కడే హరిబాబు వైష్ణవిని దారుణంగా చంపాడని చెప్పి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఒకసారి ఇంట్లోపల చూస్తే ఇక్కడ మనకు ఈ ఇంటి లోపలనే హరిబాబు హత్యకు గావించినటువంటి నేపథ్యం లోపల ఇటు హరిబాబు వైష్ణవిని పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ ఇంట్లోనే వారు కాపురానికి ఉంచినటువంటి పరిస్థితి. ఈ కనబడేటువంటి రూమ్ ఏదైతే ఉందో ఇందులో వైష్ణవికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉంటారు. తర్వాత వీళ్ళ బ్రదర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే ఇంటి పైన ఇంకో ఫ్లోర్ కూడా వేసి ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి. ఇక్కడ తల్లిదండ్రులు వైష్ణవి యొక్క తల్లిదండ్రులు ఇదే ఇంట్లో ఇది రూమ్ కనబడుతున్నటువంటి రూమ్ లోపలనే వారందరూ కూడా పడుకున్నారు. ఇప్పుడు మనము ఇక్కడ చూసినట్లయితే ఆ రూమ్ లోపల వాళ్ళు పడుకున్నటువంటి నేపథ్యం లోపల ఇటు హరిబాబును వైష్ణవి ఈ ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యం లోపల మొదట రాత్రి 10 గంటల సమయం లోపల కొద్దిగా గొడవ జరిగినటువంటి నేపథ్యం లోపల ఆ రూము నుంచి ఈ రూముకు వచ్చి ఇటు హరిబాబు యొక్క వైష్ణవి ఏం గొడవ జరుగుతుందని చెప్పి వైష్ణవి తల్లిదండ్రులు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళను అడగడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే లేదు సరదాగా చిన్న వీడియో తీస్తున్నామని చెప్పి హరిబాబు నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు సాధారణంగా యూట్యూబ్కి సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో డిస్కషన్ చేస్తున్నారని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితి. అయితే హరిబాబు వైష్ణవిని చంపేటువంటి సమయం లోపల చాలా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హరిబాబు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రి లోపల ఇటు కంపౌండర్గా పనిచేస్తున్నాడు. అంటే ఇంజెక్షన్లు గోళీలు తదితర లాంటివి ఇస్తున్నటువంటి నేపథ్యం లోపల వైష్ణవి ఇప్పుడు ప్రస్తుతం ప్రెగ్నెంట్గా ఉన్నది. అంటే గతం లోపల కూడా వైష్ణవి గర్భం దాల్చినప్పుడు ఇప్పుడే మనకు పిల్లలు ఎందుకు, నీ వయసు కూడా చాలా చిన్నది కాబట్టి ఇప్పుడే మనకు పిల్లలు అవసరం లేదు అని చెప్పి గర్భాన్ని ఇటు వైష్ణవికి ఇష్టం లేకున్నా కానీ తీసివేసినటువంటి సందర్భం లోపల అప్పుడు చాలా గొడవలు జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ రెండవసారి వైష్ణవి గర్భం దాల్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇదే విషయం లోపల ఇటు ఏదైతే హరిబాబు యొక్క పేరెంట్స్ కూడా హరిబాబుకు టచ్లోకి రావడం, వైష్ణవి ఆస్తి మీద కన్నేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వైష్ణవిని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి సంబంధించి డబ్బులు కావాలని చెప్పి కొద్ది రోజుల తర్వాత అడుగుతున్నటువంటి నేపథ్యం లోపల అతనికి ఒక ప్లేస్ లోపల భూమి కొనిచ్చారు, కొన్ని డబ్బులు ఇచ్చారు. కానీ ఇంకా అదనపు కట్నం కావాలని చెప్పి చాలా రోజుల నుంచి వేధిస్తున్నటువంటి నేపథ్యం లోపలనే ఇటీవల ఒక నెల 2 నెలల నుంచి కూడా హరిబాబుకు వైష్ణవికి పెద్ద మొత్తం లోపల గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపలనే ఈ ఇంట్లోనే హరిబాబు వైష్ణవిని చంపాలని చెప్పి అనుకొని ఒక పథకం ప్రకారంగా హత్య చేశాడు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు రాత్రి సమయం లోపల వైష్ణవికి నిజంగానే ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే అంత కాలం వైష్ణవి పైన దారుణంగా కొట్టి కత్తితో పొడిచినప్పుడు ఖచ్చితంగా మనం ఏ స్థితి లోపల ఉన్నా కానీ అరుస్తూ ఉంటాం, కానీ ఎలాంటి అరుపులు వినబడలేదు. ఎందుకంటే పక్కపొంటి ఉన్నటువంటి రూమ్ లోపలనే వైష్ణవి యొక్క తల్లిదండ్రులు నిద్రపోతున్నటువంటి నేపథ్యం లోపల ప్లాన్ ప్రకారం రాత్రి 10 నుంచి కూడా వైష్ణవిని దారుణంగా కొట్టడము, కత్తితో పొడవడం లాంటి ఎన్నో చేసినా కానీ ఎలాంటి సౌండ్ వినబడలేదు, బయటకి ఎలాంటి శబ్దాలు వినలేదు. అంటే నిజంగా ఇది అనుమానాలు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హరిబాబు వైష్ణవిని ఇదే రూమ్ లోపల ఇది మొత్తం కూడా నిన్నటి వరకు రక్తంతో చాలా మొత్తం కూడా తడిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మరకలు నిన్నటి వరకు ఉన్నటువంటి మరకలు ఈరోజు చెదిరిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇంకా గోడకు కూడా అక్కడక్కడ మనకు చిన్న చిన్న మరకలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అయింది. ఎందుకు మరి వైష్ణవిని అంత దారుణంగా హరిబాబు ఎందుకు హింసించాడు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటువంటిది అయితే నిజంగా ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైష్ణవిని హరిబాబే వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. మొదటగా వైష్ణవి తల్లిదండ్రులు ఎక్కడ కూడా ఒప్పుకోలేదు, కానీ ఊకే ఇంటికి వచ్చి వైష్ణవి యొక్క తల్లిదండ్రులను ప్రాధేయపడడం, నీ బిడ్డ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పడంతో సరే బాబు మంచిగానే ఉన్నాడు అని చెప్పి ఎందుకంటే ఇద్దరి మధ్యలో వయసు కూడా 10 సంవత్సరాల గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యం లోపల మొదట వైష్ణవిని హరిబాబుకి ఇవ్వడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ తర్వాత
పదే పదే రావడం, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించడం, ఇష్టపడుతున్నా అని చెప్పి చెప్పడంతో సరే ఎవరైతే ఏంది బాగా చూసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి పెళ్లి చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు దాదాపుగా ఏడాది తర్వాత ఒక అదనపు కట్నం ఆశించాడు, ఆస్తిపైన కన్నేశాడు. ఎందుకంటే ఇటు వైష్ణవి యొక్క తల్లిదండ్రులు చాలా భూమి ఉన్నది, తర్వాత డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఈ కారణంగానే వైష్ణవిని హత్య చేశాడు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే వైష్ణవి యూట్యూబ్ లోపల వీడియోలు అప్లోడ్ చేస్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఎదుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు వైష్ణవి హత్యకు గురి కావడము నిజంగా ఇటు తెలంగాణ లోపలనే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న వయసు లోపలనే దాదాపుగా ఒక 18 సంవత్సరాలు ఉన్నటువంటి వైష్ణవి వీడియోలు చేయడం, చిన్న చిన్న వీడియోలు చేయడం, లక్షల లోపల సబ్స్క్రైబర్ ఉండడంతో సాధారణంగా వైష్ణవి వీడియోలను అందరూ కూడా చూసేవారు. వాళ్ళ ఇంట్లోపల జరుగుతున్నటువంటి సంఘటనలనే భార్యాభర్తల మధ్య చిలిపి అల్లరులు, ఇంట్లో ఉన్నటువంటి చిలిపి అల్లర్లనే ఆమె యూట్యూబ్ లోపల అప్లోడ్ చేసేది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి వైష్ణవిని ఈ రూము లోపలనే దారుణంగా హత్య చేశాడు. హత్య చేసేటప్పుడు కూడా ఇంట్లో వాడేటువంటి కూరగాయలు కోసేందుకు వాడేటువంటి కత్తి ఉపయోగించాడు, ఇంజెక్షను ఉన్నది. తర్వాత ఆ కత్తితోనే దారుణంగా మెడపైన, తర్వాత నుదిటిపైన, ఇక్కడ కూడా మరకలు ఉన్నటువంటి పరిస్థితి, నుదిటిపైన మెడపైన దారుణంగా కొట్టి హత్య చేశాడు. కానీ ఇంత చిత్రహింసలు చేస్తున్నా కానీ వైష్ణవి అరవలేదు అంటే ఆ సమయం లోపల వైష్ణవికి ఎలాంటి అయినా మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడా అనేటువంటిది అనుమానాలు రేకిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా రక్తపు మరకలతో ఉన్నటువంటి ఈ గది ఇప్పుడే ఆ రక్తపు మరకలను చెరిపేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూడాలి.